టాస్క్ గెలిచిన ఢిల్లీ. లక్నోలో సీఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో డీసీ ఉండగా లక్నో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టులో నుండి పూరన్ నాయర్ నిలుస్తున్నారు. లక్నోపై ఢిల్లీ ఘన విజయం. ఎల్ఎస్జీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఛేజింగ్లో రాహుల్ 57 చేయగా పూరన్ 51 అర్ధశతకాలతో రాణించారు. ఓ మోస్తరు లక్ష్యం కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఓ దశలో ఇబ్బంది పడలేదు. లక్నో బౌలర్ మార్కర్ వికెట్ తీసుకోవడం జరిగింది. దిగజారుతున్న పంత్ ప్రదర్శన, ఫ్యాన్స్ ఫైర్. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శన రోజురోజుకు దిగజారిపోతుంది. ఇవాళ డీసీ మ్యాచ్ల చివర్లో వచ్చి డకౌట్ కాగా ఆ జట్టు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వేలల్లో 27 కోట్ల కొనుగోలు చేసిన కెప్టెన్సీ ఇస్తే ఇలానా ఆడేది అంటూ మండిపడుతున్నారు. పంత్ ఈ ఏడాది లీగ్లో 8 ఇన్నింగ్స్లో ఒక్క శతకం చేశారు. 63 చేశారు. రెండుసార్లు డకౌట్ అయ్యారు. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్ ఐపీఎల్లో అత్యధిక వేగంగా 130 ఇన్నింగ్స్లోనే 500 పరుగులు చేసిన ప్లేయర్గా ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న సీజెల్స్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. కేఎల్ వర్సెస్ గోయంకా. ఇది గత ప్రతీకారం. గత సీజన్లో ఎల్ఎస్జీ ఓనర్ సంజయ్ గోయంకా నుంచి కేఎల్ రాహుల్ అప్పటి కెప్టెన్ అయిన అవమానం ఎదుర్కొన్నారు. దీని తర్వాత అందరి ముందు నిలదీయడంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఢిల్లీ ప్లేయర్గా కేఎల్ తన ఆటతో ప్రతీకారం తీర్చుకున్నాడు. నిన్నటి ఎల్ఎస్జీపై ఘన విజయం తర్వాత గోయంకా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేయగా కేఎల్ రాహుల్ పట్టించుకోలేదు. దీంతో ఆయన చెలరేగిన డీసీ బౌలర్లు. ఎల్ఎస్జీ మోస్తరు స్కోరు. లక్నో వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఓవర్లని ఆడి 159 5 వికెట్లకు పరిమితమైంది. ఆ జట్టు ఓపెనర్లు మార్కర్ 52కు, మార్షల్ 45కు శుభారంభం అందించిన తర్వాత బ్యాటర్లు దానిని స్వాధీనం చేసుకోలేకపోయారు. చివర్లో బదోని 36 పర్వాలేదనిపించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోలపై ఆర్ఆర్ స్పందన. ఐపీఎల్లో ఆర్ఆర్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఆర్సీఏ హడక్ కమిటీ కన్వీనర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ జట్టు సీనియర్ అధికారి దీప్ రాయల్ స్పందించారు. ఈ ఆరోపణలు తాము ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇవి ఎలాంటి ఆధారం లేకుండా చేసిన అసత్య, ఆధారరహిత వ్యాఖ్యలని, దీనిని రాజస్థాన్ సీఎం క్రీడాకారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ధోనీ రోజుకు 5 లీటర్ల పాలు తాగుతారా? ఆయనేమన్నారు? ధోనీ భారత టీంలోకి వచ్చిన కొత్తలో ఆరంభం నుంచి ధనాధన్ షాట్లతో అలరించేవారు. బలంగా కనిపించేవారు. రోజుకు 5 లీటర్ల పాలు తాగుతాడేమోనని ఆయన బలానికి కారణమంటూ అప్పట్లో 100 వచ్చేవి. వాటిని ఆయన తాజాగా ఖండించారు. మహా అయితే 1 లీటర్ తాగుతానేమో, దానికి మించి తాగడమంటే కష్టమని తేల్చి చెప్పడం జరిగింది. 100 మందికి ఆర్థిక సాయం. టీమిండియా ఆల్రౌండర్ అయిన శివం దుబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. 20,000 చొప్పున ప్రతి 10 మందికి ఆర్థిక సాయం ఇస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాత క్రికెట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.